మస్తాన్ సాయికి ఆమె మాట్లాడిన తర్వాత అతను ఏ రకంగా ఆమెతో మాట్లాడి ఏ రకంగా బెదిరించాడనేది ఆడియో కూడా మన దగ్గర ఉంది. ఒక్కసారి నేను వినిపిస్తాను, ఒకసారి వినండి. హలో, మీ పేరెంట్స్ చేయటం మంచి పేరు అంటున్నావు. ఒకసారి పెట్టి వాళ్ళకి కూడా నెంబర్లు లేవు. మమ్మీ డాడీ నెంబర్ లేదు, మర్చిపోయాను. కూర్చొని పచ్చడన్నం వేసుకొని తిను. తింటాను, అప్డేట్ రావాలి. ఏది అప్డేట్ వస్తున్నాయి కదా బానే. ఏంటి అప్డేట్లు బానే వస్తున్నాయి కదా. మా ఇంట్లో కూర్చొని మరే మీదే రాస్తారు ఇళ్ళు. నా ముగ్గురిదే. మరి డాడీ కూర్చోమన్నాడు ఇంట్లో. కూర్చోమన్నాడు కదా, ఇంట్లో కూర్చొని అల్లుళ్ళలాగా ఉండు. 5 నిమిషాలే ఉండు, 5 నిమిషాలే ఉండు. హలో హలో, వెళ్తున్నావా లేదా నువ్వు? ఎక్కడికి? బయటికి. పనే ఉంది నాకు. మా పేరెంట్స్ వస్తున్నారు. రాని మాట్లాడదాం. ఏం మాట్లాడేది? నాకు ఫోన్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. నేను నిజంగా ఉండను. ఏంటి ఫోన్ ఇచ్చేది? మరి నాకు ఫోన్ ఎందుకు ఇవ్వవు? ఇస్తానన్నావు కదా. ఇప్పుడు మా మాటలు కాంప్రమైజింగ్ ఏదో కాంప్రమైజింగ్ ఒకలా ఉంటాయి. నువ్వు గొడవ మరి ఎందుకు అరుచుకుంటే అదంతా వద్దు. మా ఇంట్లో నుంచి నువ్వు బయటికి రా. లేదు రాను అంటేనే మన పోలీసులు తీసుకొని వస్తాం. పోలీసులు తీసుకొని వచ్చేసి తొందరగా. సరే, మీ అయ్యాక చేస్తా ఉండు, లైన్ లో ఉంచు. హలో, ఎస్, ఎగ్జాక్ట్గా ఇప్పుడు 2 ఆడియోలు విన్నాము. ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా వెళ్ళవా అనేది కూడా క్వశ్చన్ చేసింది. నేను వెళ్ళను, నాకు సంబంధించిన ఫోన్ కానీ హార్డ్ డిస్క్లు ఇస్తే కానీ నేను ఇక్కడి నుంచి బయట పోను అని అంటున్నాడు ఆయన. అవును, చాలా క్లియర్ గా ఏంటి అతని ఇంటెన్షన్, క్లియర్ గా హార్డ్ డిస్క్ తీసుకునే వెళ్ళాలి. ఈ హార్డ్ డిస్క్ బయట పెడితే ఎంతమంది యువతలు ఇలా బలైపోతున్నారు, ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇది అసలు ఈ డ్రగ్స్ ర్యాకెట్ ఏంటి, డ్రగ్స్ ర్యాకెట్ లో అమ్మాయిల్ని ఎలా ఇస్తున్నారు అనేది బయటపడుతుందన్న ఉద్దేశంతో ఇంటెన్షన్ గా అమ్మాయి దాడి చేశారు. బయటకు వచ్చిన తర్వాత కూడా పదే ఫోన్లు చేసి నువ్వు పోలీసులు పంపించిపోతాను ధైర్యం ఏంటో చూడండి. అసలు ఒక అమ్మాయి ఇంట్లోకి వచ్చి నా ఇంకా 5 వ్యక్తులు కూడా పిలిపించాడు. అంటే 5 వ్యక్తులు అంటే ఈ అమ్మాయి బయట ఉంది కాబట్టి, ఒక వ్యక్తి మాత్రం గుంటూరు సుబానీ హోటల్ కి చెందిన చిన్న కొడుకు హాజా అంట. అతను కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఉన్నాడు ప్రస్తుతానికి. ఎందుకు ఆయన గుంటూరులో ఒక డ్రగ్స్ కేసులో మొన్న అరెస్ట్ అయ్యాడు. ఆయన రిలీజ్ అయిపోయి ఇక్కడికి వచ్చాడా? అతనే అంటే 2 రోజుల నుంచి ఈ అమ్మాయి బయట తప్పించుకొని వాళ్ళ చేతుల నుంచి తప్పించుకొని తిరుగుతూ పోలీసులకు కాల్ చేస్తూ సిపి గారి ద్వారా అండ్ డీసీపీ గారి ద్వారా ఈ రోజు ప్రొడక్షన్ తీసుకొని క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ చూపించి ఇచ్చింది. ఓకే, వాళ్ళు క్విక్ గా యాక్షన్ తీసుకున్నారు. అయితే నాగూర్బాబు గారు, నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు లావణ్య వీడియోలు ఉన్నాయంటున్నారు. అవును, లావణ్య వీడియోలు డిలీట్ చేసినప్పుడు ఆమెను కొట్టాడా అంతకుముందు కేసులో? అవునండి. ఓకే, ఇప్పుడు హార్డ్ డిస్క్ అంతకు ముందు కేసులో కొట్టింది కూడా కేవలం ఈ వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి అంటే కొట్టిన దెబ్బలు, వీడియోస్, ఫొటోస్ అన్ని ఉన్నాయి. తన క్రైమ్స్ ఎక్కడ బయటపడతాయి ఏంటి అన్న ఆలోచనతోటే మాత్రమే. అంతకు ముందు కేసు వేరు. వీళ్ళ మీద అతని మీద ఇంతకు ముందు వాళ్ళ రావణ్య 2 కేసులు ఆల్రెడీ పెట్టి ఉంది. అలా పెట్టినా కానీ ఎలాంటి తన మీద చట్టాలంటే గౌరవం లేదు, చట్టాలంటే భయము లేదు. ఒక క్రైమ్స్ ఎలా ఆర్గనైజర్ గా చేయాలి, ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మీరు దీన్ని ఒక లావణ్య చెందిన అంశంగా చూడకుండా ఆ హార్డ్ డిస్క్ లో ఎంతమంది జీవితాలు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 900 పైనే వీడియోలు. దాంట్లో మల్టిపుల్ అమ్మాయిలు మల్టిపుల్ టైమ్స్ అతను ఏకాంతంగా ఉన్నది. ఇంకోటి వీడియో రికార్డింగ్స్, వాళ్ళిద్దరూ వీడియో కాల్స్ చేసుకున్నప్పుడు ఆ రికార్డ్స్ చేసినవి. దానితో పాటు నిజమేనా ఈ యొక్క మహిళలకు సంబంధించిన వాళ్ళతో ఫోన్లో మాట్లాడేది, వాళ్ళతో బెదిరించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఈ ఆడియోలు కానీ అన్ని కూడా ఉన్నట్టున్నాయి, నిజమేనా? అన్ని ఉన్నాయండి, ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది. హార్డ్ డిస్క్ లో అంతమంది మహిళల ఫొటోస్, అంతమంది మహిళల వీడియోస్ వాళ్ళకి తెలియకుండా ప్రైవేట్ గా రికార్డ్ చేసేసుకొని కొంతమంది పెళ్ళైన యువతులు, కొంతమంది పెళ్లిగాని యువతులు సో వాళ్ళకి డ్రగ్స్ అడిక్షన్ గా చేస్తూ, డ్రగ్స్ సప్లై చేస్తూ, డ్రగ్స్ స్కామ్ లో ఎలా ఎరిపించాలని ప్లాన్ చేస్తూ. సో ఇవన్నీ వీళ్ళందరూ ఎట్లా పరిచయం అయ్యారంటండి? మీకున్నటువంటి సమాచారం మేరకు ఎక్కడ కలిశాడు, ఎలా వీళ్ళని ట్రాప్లోకి లాగాడు, తర్వాత వీళ్ళకి ఆ వీడియోలకు సంబంధించి విషయం తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉండేది, వాళ్ళు ఏమన్నా మాట్లాడడం జరిగిందా? వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ చాలా క్లియర్ గా అండి. ఏ అమ్మాయి ఒక పార్టీలో కానీ ఒక ఇదిలో కానీ పరిచయం అయినా తన నెంబర్ తీసుకొని రెగ్యులర్ గా ఒక ఫ్రెండ్లీగా మాట్లాడడం, తనకు తెలియకుండా వీడియో కాల్స్ మాట్లాడడం, ఆ వీడియో కాల్స్ రికార్డ్ చేయడం, ఆ వీడియో కాల్స్ తో పాటు
వాళ్ళు సేవ్ చేసుకోవటం, మళ్ళీ అక్కడక్కడ పార్టీస్ కి వాటికి ఇన్వైట్ చేయడం, అక్కడ మెల్లగా ఇది చాలా బాగుంటుంది అని డ్రగ్స్ అలవాటు చేయడం, ఆ డ్రగ్స్ అడుగు వాళ్ళకి కామవాంఛ తీర్చుకునే వరకు లేదా వాళ్ళకి కావాల్సింది వచ్చిన వరకు వాళ్ళని అలా వాడుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ చేత క్రైమ్స్ కూడా చేయించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో వాళ్ళ చేత మళ్ళీ తప్పుడు కేసులు పెట్టించడం, వాళ్ళ జీవితాలు నాశనం చేయడం, ఇదే పని వీళ్ళం. ఓకే, అయితే ఇక్కడ ఒక ప్రస్తావన వచ్చింది, మీ కంప్లైంట్ లో లావణ్య ఒకటి అంశం ప్రస్తావించింది. హీరో నిఖిల్ సంబంధించిన ప్రైవేట్ పార్టీకి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా హార్డ్ డిస్క్ లో ఉన్నాయి. హీరో నిఖిల్ సంబంధించిన ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు అతను సేవ్ చేసి పెట్టుకున్నాడు అని రాశారు. ఏంటి నిజమేనా? దాంట్లో అంత ప్రతి దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉందండి, ఎవిడెన్స్ లేకుండా లేదు. ఓకే, హీరో నిఖిల్ సంబంధించిన విజువల్స్ ఉన్నాయన్నమాట. అట్లయితే మస్తాన్ సాయి దగ్గర వీడియో మస్తాన్ సాయి ఫోన్ లో వీడియో నిఖిల్ ఒక ప్రైవేట్ పార్టీకి వెళ్ళినప్పుడు ఆ ప్రైవేట్ పార్టీకి సంబంధించినటువంటి ఫొటోస్ ఇవన్నీ, అంటే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లకు వీళ్ళందరూ ఎలా వెళ్తున్నారు? ఎవరెవరికి సంబంధించి ఇది కదా క్వశ్చన్. ఇప్పుడు హీరో నిఖిల్ కి సంబంధించిందైనా, మీకు సంబంధించైనా, ఇంకొక వ్యక్తికి సంబంధించిందైనా, లేకపోతే అసలు ఎవరికి సంబంధించైనా కేవలం మస్తాన్ సాయి దగ్గర ఎందుకుంటారు? ఎలా చేస్తున్నాడు వాళ్ళ ఫోన్? అది కదా, అంటే వాళ్ళ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తున్నాడనా మీరు ప్రధాన ఆరోపణ? వాళ్ళ ఫోన్లు హ్యాక్ చేస్తున్నాడు, మెయిల్ అకౌంట్స్ హ్యాక్ చేస్తూ ఉన్నాడు, తీసుకుంటున్నాడు, అమ్మాయిలను అడ్డు పెట్టుకుని తను చేయకుండా పనులన్నీ చేస్తూనే ఉన్నాడు. వాళ్ళ జీవితాలు నాశనం చేసి బలైపోయారు కదా. ఓకే, సో ఇదే కోవలో నిజంగానే రాజస్థాన్కి సంబంధించిన కొన్ని ఫోటోలు కానీ వీడియోలు కానీ ఆడియో రికార్డింగ్స్ కానీ అవన్నీ కూడా మస్తాన్ సాయి తన హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. నిజమేనా? అవి కూడా ఉన్నాయా? నిజమేనండి. రాజస్థాన్కి సంబంధించిన వీడియోస్ అంటే రాజస్థాన్కి దిగిన లావణ్య దిగినటువంటి కొన్ని పర్సనల్ ఫొటోస్ కానీ లేదా కొన్ని వీడియోస్ కానీ వాళ్ళ లావణ్యకి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా అదే హార్డ్ డిస్క్ లో అన్ని సేవ్ చేసుకున్నారు. ఒక్క లావణ్య కాదండి, ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఎంతమంది ఆడపిల్లలు ఈ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇలాంటి వాటి వల్ల, ఎంతమంది వీళ్ళు వేధించారు, ఎంతమంది ఈ రోజు బయటకు రాలేదు వాళ్ళు ఉన్నారు అనేది మనం ఆలోచించాలి క్లియర్గా. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా పానిక్ అయిపోతారు కదా. ఇప్పుడు ఇన్ని వీడియోలు బయట ఉన్నాయి, మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి. ఎందుకంటే చాలామంది మస్తాన్ సాయితో ఈ వీడియోలు ఎందుకు బయటకు వస్తున్నాయి, నీ వల్లనే బయటకు వస్తున్నాయి కదా అని అడిగినప్పుడు ఒక మహిళ అడిగింది. ఆ ఆడియో కూడా బిగ్ టీవీ దగ్గరకు వచ్చింది. కానీ అతను వాడినటువంటి భాష ఆ మహిళ మీద, ఆ మహిళ వేడుకుంటే నువ్వు అమ్మాయితో ఈ రకంగా మాట్లాడద్దు, నువ్వు చేసిందంతా చేసావు, ఇప్పుడు నీ వల్ల నా లైఫ్ ఇక్కడ స్పాయిల్ అయింది, ఇట్లా నా పేరు బయటకు వస్తుంది, ఆ వీడియోలు అనేది బయటకు వస్తున్నాయి అనేది ఆ అమ్మాయి వేడుకుంటుంటే అతను ఉల్టా ఆమె మీద చాలా పచ్చిగా, అంటే కనీసం ఒక మనిషి మాట్లాడలేనటువంటి భాష, అత్యంత జుగుప్సాకరంగా ఆ ఒక్క మాటలు ఉన్నాయి. అలాంటి థ్రెటనింగ్ లావణ్యకి ఎప్పుడైనా వచ్చాయన్నా? ఎట్లనే మాట్లాడాడు ఎప్పుడన్నా? థ్రెటనింగ్ ఏంటండి, లావణ్య మీద 2 సార్లు అటాక్ చేశాడండి. ఆ దెబ్బలకు సంబంధించిన ఫోటోలు, ఎమ్మెల్సీ రిపోర్ట్స్, మెడికల్ రికార్డ్స్, ఆ డేట్ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఏ లాయర్తో మాట్లాడి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా ఉంది ఆ డిస్క్ లో. ఓకే, లావణ్య మానవ మృగాలు దాడి చేసినటువంటి ఫొటోస్ కూడా ఉన్నాయి. అంటే ఎందుకు లావణ్యనే మస్తాన్ సాయి టార్గెట్ చేశాడు అనేది మై క్వశ్చన్. ఈ హార్డ్ డిస్క్ కోసం మాత్రమే. ఇది బయట పెడితే ఖచ్చితంగా తన బాధితులు, ఇప్పుడు లావణ్య తన క్లియర్ లో మెన్షన్ చేసింది, నా జీవితం నాశనం అయిపోయింది, నా జీవితాన్ని నాశనం చేశాడు నాలాగా. ఏ రకంగా ఇప్పుడు వీడియోలు తీసాడు, ఓకే, ఆ వీడియోలు తీసుకుని ఏమని ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేశాడు అనేది నా క్వశ్చన్. జీవితం నాశనం అయిపోయింది అంటుంది కదా, ఏ రకంగా? అంటే ఏమైనా కేసులు పెట్టించాడా అక్రమంగా, లేకపోతే ఎక్కడైనా ఇరికిపించాడా ఏంటి? అక్రమంగా కేసులు పెట్టించాడు, అక్రమంగా డ్రగ్స్, అంటే ఒక నార్త్ ఇండియాలో జరిగినటువంటి డ్రగ్స్ కేసులు లావణ్య జరిగినట్టు చూపించారు తన ఇంట్లో. ఏ కేసులో అండి? నార్త్ ఇండియాలో లావణ్య ఇంట్లో డ్రగ్స్ దొరికినట్టుగా మనకు అప్పుడు ఒక కేసు వచ్చింది. ఓకే, అయితే ఆ డ్రగ్స్ మస్తాన్ సాయి ఒక వ్యక్తి ద్వారా పంపిస్తూ లోపల పెట్టమని, ఆ బ్యాగ్ లో పెట్టమని, బ్యాగ్ లో నుంచి మళ్ళీ తన అడిగి మరీ చేతులు వేయించుకోమని, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్, అంటే గణేష్ అనే వ్యక్తి ద్వారా నేను పెట్టేశానన్నా ఇంకా నువ్వు పంపించానంటే చూడు ఎంత ఆర్గనైజర్ గా అమ్మాయిని క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే, డ్రగ్స్ కేసులో అమ్మాయిని ఇరికించాడు, కావాలనే ఇరికించాడు, ఆ వీడియో ఉంది. ఓకే, డ్రగ్స్ పెట్టడం, తీయడం, అతను డ్రగ్స్ పెట్టమని ఎంత ప్లాన్ చేశారు. ఒక్క లావణ్య మీద కాదు, తను ఎవరు ఎదురు తిరిగినా ఈ స్కాన్ ఎవరు బయట పెట్టారని ఏ ఆడపిల్లకి. అంటే ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ లో లావణ్య చెప్తున్నట్టుగా ఇతర వ్యవహారాలు ఏమున్నాయి అంటే అతను డ్రగ్స్ పెడ్లర్ గా ఉన్నారు అని చెప్తున్నారు. దాంతోపాటు ఈ వీడియోలే కాకుండా నేను కన్సెంట్ తో నేను ఈ వీడియోలు తీసుకున్నాను అంటున్నాడు. అంటే మా సంబంధించి మా కుటుంబ సభ్యులు, నా వైఫ్ కానీ లేకపోతే ఇతరులు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా గర్ల్ ఫ్రెండ్స్ కానీ, వీళ్ళందరితో కూడా వాళ్ళ కన్సెంట్ తోనే నేను ఒక వీడియోలు తీసుకున్నాను అంటున్నాడు. మరి కన్సర్న్ అంటే ఒక అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఆ వీడియో కాల్ ని రికార్డ్ చేయడం,
క్రైమా కాదా? అది కన్సర్న్ ఎలా అవుతుంది? ఓకే. ఎంతో మంది యువతులు ఉన్నారు, వాళ్ళకి తెలుసా రికార్డ్ చేస్తున్నారని. ఏ మహిళ అయినా సరే తనకు రికార్డ్ చేస్తున్నారు అని తెలిస్తే అంత స్వేచ్ఛగా మాట్లాడగలిగితే మీరు చెప్పండి. అదే కదా. మరి అది కన్సర్న్ ఎలా అవుతుంది? వాళ్ళకి తెలియకుండా స్క్రీన్ రికార్డ్ అండ్ అసలు ఆఖరికి ఎవరు మాట్లాడినా సరే అవి కూడా రికార్డ్ చేసి పెట్టి ఎవరిపైనా చేస్తూ ఉన్నాడంటే దాన్ని అడ్డు పెట్టుకొని ఎలాంటి నేరాలు చేయాలని క్లారిటీ గా ఉంది కదా. ఈ రోజు లావణ్య జీవితాన్ని మనం చూసాం, ఎట్లా నాశనం చేశాడు. ఈ రేపు వీటిని అడ్డు పెట్టుకొని మిగతా మహిళలు కూడా లావణ్య మీద ఇప్పుడు హత్యాయత్నం కూడా చేసింది అందుకే కదా. లావణ్య చంపే ప్రయత్నం చేసింది అదే కదా. లావణ్య మీద తప్పుడు కేసులో ఎక్కించడానికి చేసిన ప్రయత్నం కూడా ఇదే కదా. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య విషయంలో వెనకాల ఉన్నది మస్తాన్ సాయేనా మీరు అంటున్నట్టుగా? ఇప్పుడు ఖచ్చితంగా రాజ్ తరుణ్ కి లావణ్య జరిగిన గొడవల్లో మస్తాన్ సాయి ఉంటే ఈమెను కూడా పెట్టించాడనేది క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, నాకు ఇక్కడ ఒక సమాచారం వచ్చింది, అది నిజమో కాదో మీరు రూఢీకరించాలి. చెప్పండి. శేఖర్ భాష అనే వ్యక్తి మస్తాన్ సాయితో కొల్యూడయి లావణ్యకి వ్యతిరేకంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కామెంట్లు పెట్టించడమే కాకుండా లైవ్ డిబేట్లు పెట్టించి ఆమెని నెగిటివ్ చేసి రాజ్ తరుణ్కి లావణ్యకి పుల్లలు పెట్టి మస్తాన్ సాయి మధ్యలో దూరాడు అనేది. ఇప్పుడు శేఖర్ భాష కూడా డ్రగ్స్ కేసులో లావణ్యాన్ని ఇరికించాలని చూస్తున్నాడు. దానికి సంబంధించి ఒక ఆడియో నా దగ్గరకు వచ్చింది. ఓకే, నిజమేనా? అది నిజంగానే అంత ఆర్గనైజ్డ్ గా మస్తాన్ సాయి వీళ్ళందరినీ యూజ్ చేసుకున్నాడా? శేఖర్ భాషను కూడా ఇట్లనే యూజ్ చేసుకున్నాడా? లావణ్య జీవితాన్ని నాశనం చేయడానికి శేఖర్ భాషని యూజ్ చేసుకున్నాడు, ఇంకా మిగతా వాళ్ళందరినీ యూజ్ చేసుకున్నాడు, కిరణ్ అనే ఇంకొక వ్యక్తిని యూజ్ చేసుకున్నాడు. తన చుట్టూ లావణ్య చుట్టూ ఉన్న ప్రతి మనిషి మస్తాన్ సాయి మనిషి ఉండి ఈ అమ్మాయిని క్రైమ్. అంటే ఏంటి ఇప్పుడు శేఖర్ భాషకు వచ్చే లాభం ఏంటి? ముఖ్యంగా లావణ్యని డిఫేమ్ చేయడం వల్ల మస్తాన్ సాయికి ఎందుకు అతను అంత సహకరించాల్సి వచ్చింది? ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ బాంధవ్యం ఏంటి మీరు అబ్జర్వ్ చేసింది? అది శేఖర్ భాష గారు చెప్పాలండి. ఇప్పుడు శేఖర్ భాష గారికి సంబంధించిన కొన్ని ఆడియోస్ ఉంటాయి, అతను చాట్ చేసినవి ఉంటాయి, మీరే చెప్తున్నారు కదా. ఈ క్వశ్చన్ ఏంటంటే చాలా క్లియర్ గా వీళ్ళంతా ప్లాన్డ్ గా చేశారు, ఆర్గనైజర్ గా చేశారు. ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి క్లియర్ గా తెలుస్తుంది. ఒకవేళ రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్ భాష అని చెప్తున్నాడు కాబట్టి రాజ్ తరుణ్ సపోర్ట్ చేయడం కోసం ఈ అమ్మాయికి ఎవరైతే శత్రువులు అవుతున్నారో వాళ్ళందరినీ ఏకం చేయడం కోసం ప్రయత్నం ఏమన్నా చేశారా, లేదా వాళ్లే ఇతరులు అడ్డు పెట్టుకొని తీసుకొచ్చారా ఈ అమ్మాయిని? రాజ్ తరుణ్ వాళ్ళే మస్తాన్ సాయిని అడ్డు పెట్టుకొని ఇట్లా కొట్టిస్తున్నారు అంటున్నారా మీరు? రాజ్ తరుణ్ కాదండి, రాజ్ తరుణ్ ఫ్రెండ్ అయినటువంటి శేఖర్ భాష ఉన్నాడు కదా. శేఖర్ భాషని ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి అప్రోచ్ అయ్యి ఇదంతా నడుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు శేఖర్ భాష వ్యవహారం బయటకు వచ్చింది. ఆయన బిగ్ బాస్కి వెళ్ళాడు. అంతకుముందు శేఖర్ భాష ఒక ఆర్జేగా ఉన్నాడు. ఎప్పుడైతే లావణ్యకు సంబంధించిన అంశం ఆయన తెరపైకి వచ్చిన తర్వాత, ఆయన డిబేట్స్లో పాల్గొన్న తర్వాత ఆయనకు ఒక ఫేమ్ వచ్చింది. బిగ్ బాస్కి వెళ్ళాడు. తర్వాత ఇదే అంశాన్ని ఆమె ప్రస్తావించింది, నువ్వు నన్ను డిఫేమ్ చేస్తున్నావు, నీకు వాస్తవాలు తెలియదు అనేది ఏకంగా ఒకసారి చెప్పుతో కూడా కొట్టింది. అయినా కూడా ఇప్పుడు మరొక ప్లాన్తో లావణ్య పైన మీద వచ్చాడు, కక్ష తీర్చుకోవడానికి అనేది వచ్చింది. నిజమేనా? ఏం ప్లాన్ చేశాడు? మీరు అనుకున్నది ఏంటి అసలు? అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ కేసు ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ఇప్పుడు ఆ రెండు కేసుల్ని మనం కలిపి చూడలేము. బట్ శేఖర్ భాష అనే వ్యక్తికి మస్తాన్ సాయికి సంబంధాలు ఉన్నట్టు ఆ కేసులో క్లియర్ గా ఎవిడెన్స్. అదే ఇప్పుడు మస్తాన్ సాయి శేఖర్ భాష ఏదో ఒక కుట్ర చేయబోతున్నారు అనేది ఒకటి వచ్చింది. అది ఏంటి? ఏం కుట్ర అంటే ఇదే మళ్ళీ డ్రగ్స్ అమ్మాయి ఇంట్లోకి ట్రెస్పాస్ చేసుకుని ఒక 5గురిని పెట్టి ఒక పార్టీ చేసుకుంటా ఉంటే అంటే ఏంటి? మస్తాన్ సాయి ఆర్గనైజ్ చేస్తాడు, ఆ పార్టీకి ఎవరిని పిలుస్తాడు? ఎవరినైనా మస్తాన్ సాయి ఆర్గనైజ్ చేస్తాడు. ఇప్పుడు ఇంటెన్షనల్ గా ట్రెస్పాస్ చేసి ఇంట్లోకి వచ్చారు. ఈ అమ్మాయి ఆ స్పాట్ లో లేదు, కొట్టాడు, బయటకు వచ్చేసింది కాబట్టి సరిపోయింది. మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఈ అమ్మాయి ఒకవేళ ఇంటికి వెళ్ళుంటే వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా తన బ్యాగ్ లో డ్రగ్స్ పెట్టి అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు ఈ అమ్మాయిని మళ్ళీ డ్రగ్స్ పెడ్లర్ గా చిత్రీకరించే వాళ్ళు వీళ్ళందరినీ పిలిచి చేస్తున్నట్టు. ఈ అమ్మాయి ఇప్పుడు ఆల్రెడీ 3 కేసుల్లో ఇలా తప్పుడు కేసులు ఆల్రెడీ పెట్టున్నారు కాబట్టి మళ్ళీ జైలుకి వెళ్ళిపోయి జీవితం నాశనం అయిపోవటమేగా. ఓకే, సో ఆమె జైలుకి వెళ్తే హార్డ్ డిస్క్లు అతని చేతికి వెళ్తాయి. ఒకటి రాజ్ తరుణ్కి సంబంధించిన అంశం కూడా వాళ్ళ ఇల్లు అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడు మస్తాన్ సాయి. మొన్న ఒక ఆడియోలో కూడా ఈ ఇల్లు నీది కాదు, అల్లు ఇది మన రాజ్ తరుణ్ది అంటున్నాడు. సో ఇదంతా మల్టిపుల్ గేమా లేకపోతే ఏంటి? చాలా క్లియర్ గా వీళ్ళందరూ కంకణం కట్టుకొని ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి ఆ ఇల్లు కూడా హ్యాండ్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేశారు, కబ్జా చేసే ప్రయత్నం చేశారు అనేది కూడా తెలుస్తుంది. ఓకే,
ఓకే, ఇప్పుడు వరకు మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఆధారాలు ఏమేమి పోలీసులు సమర్పించారు? హార్డ్ డిస్క్ ఆల్రెడీ